నమస్తే వీబీసీ ఆన్ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీకి 50,000 కోట్ల కేంద్రం ఆర్థిక సాయం. జగన్ బురద రాజకీయం చేస్తున్నారన్న అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. ఏపీలో చురుగ్గా బీజేపీ సభ్యత్వం. 1 కోటి మందిని చేర్చాలన్న కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం అశోక్. ఎన్నికల హామీ నిలబెట్టుకుంటున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఆడబిడ్డల పెళ్లికి 20,000 ఆర్థిక సాయం అందించిన ఫౌండేషన్. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మాజీ సీఎం జగన్. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వెల్లడి. ఏపీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 50,000 కోట్లతో పలు అభివృద్ధి పథకాలు ప్రకటించిందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. రాజమండ్రి క్వారీ ఏరియాలో గల తూర్పు గోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు 12,000 కోట్లు, అమరావతికి 15,000 కోట్లు, రైల్వే ప్రాజెక్టులకు 9,000 కోట్లు సహా అనేక పథకాలను రాష్ట్రానికి కేంద్రం అందిస్తుందని రామకృష్ణారెడ్డి వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి చొరవతో కేశవరం ఫ్లైఓవర్ బ్రిడ్జికి 90 కోట్లు, రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 270 కోట్లు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అయితే ఇటీవల పురంధేశ్వరిపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. వరద బాధితులను ఆదుకునేందుకు 74 ఏళ్ల వయసులోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కష్టపడుతుంటే వైసీపీ అధ్యక్షుడు లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ సాగిస్తున్న బురద రాజకీయాలను ప్రజలు అసహించుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొమ్మల దత్తు, నాయకులు రేలంగి శ్రీదేవి, యనమల రంగబాబు, అడబాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏదైతే ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉందో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకి వారు ఇన్ఛార్జిగా ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభ్యత్వాల నమోదు కార్యక్రమంతో పాటు ఈ 3 రాష్ట్రాలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆవిడ పాల్గొనాల్సి ఉండడంతో ఆ రాష్ట్రాలు పర్యటించడం, మరోపక్క మరి పార్లమెంటు సభ్యురాలుగా బడ్జెట్ సెషన్స్ జరిగింది ఇటీవల కాలంలో. అంతకుముందు కూడా పార్లమెంట్ సెషన్స్ జరిగినాయి. ఇప్పటికే 2 సార్లు సెషన్స్ జరగడం జరిగింది. వాటిల్లో పాల్గొనడమే కాకుండా మరి తరచూ నియోజకవర్గంలో వారు పర్యటించడం జరుగుతూ ఉంది. రాజమండ్రి పార్లమెంటుకు సంబంధించి సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలపైన వారు తక్షణమే స్పందించడం కూడా జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణగానే మరి పొగాకు రైతుల సమస్యలు మీ అందరికీ తెలుసు. అక్కడ పొగాకు బోర్డుకు సంబంధించి సిబ్బంది కొరత ఉండడం, 3 ఏళ్లకోసారి రైతుల్ని నమోదు చేస్తున్నారనే ఇబ్బంది ఉండడం, అపరాధ రుసుము వేస్తున్నారనేది ఉండడం, ఇవన్నీ సమస్యల్ని అదేవిధంగా మరి శ్రీనివాసవరం గారిని కానీ సీఎం రమేష్ గారితో కలిసి పీయూష్ గారిని కలవడం, రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం, పొగాకు రైతుల సమస్యల్ని పరిష్కరించడం కూడా జరిగింది. ఏదైతే అపరాధ రుసుము జరిమానా వేస్తూ ఉన్నారో ఆ జరిమానాన్ని మాఫీ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో మరి ఎంపీ గారు చాలా చురుగ్గా వ్యవహరించడం జరిగింది. ఏపీలో 1 కోటి మందికి సభ్యత్వాన్ని ఇవ్వటమే లక్ష్యంగా బీజేపీ పెట్టుకుందని, అందులో విశాఖదే అగ్రభాగం కావాలని కర్ణాటక బీజేపీ ప్రతిపక్ష నేత మాజీ డిప్యూటీ సీఎం అశోక్ శ్రేణులకు పిలుపునిచ్చారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలతో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెప్టెంబర్ 25తో గడువు ముగుస్తున్న నేపథ్యంలో సభ్యత్వ నమోదును మరింత వేగవంతం చేయాలని బీజేపీ శ్రేణులకు అశోక్ దిశానిర్దేశం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు, రాజ్యసభ మాజీ సభ్యులు జీవీఎల్ నరసింహరావు సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ బీజేపీ ఫ్యామిలీ పార్టీ కాదని, సామాన్య కార్యకర్తలకు సైతం నాయకత్వాన్ని అప్పగించే ఆదర్శ భావజాలం కలిగిన పార్టీ అని పేర్కొన్నారు. బీజేపీకి గుండె కార్యకర్తలేనని, మరే పార్టీలో కూడా ఇలాంటి సిద్ధాంతాలు కనిపించవని, మరో 40 ఏళ్లైనా బీజేపీ పటిష్టంగానే ఉంటుందన్నారు. So our target to reach last time our membership the world record compared to China also. It's a big country. We are in number 1. So this time you have to cross that target.
మాకి అంత ఆ టార్గెట్ని రీచ్ అవ్వాల. అది దానికోసం ఇక్కడ నేను వచ్చిండేది. మీరు సపోర్ట్ ఇస్తే ఈ టార్గెట్ రీచ్ అవుతాము. సో అవర్ నేషనల్ లీడర్స్ ఆర్ వెరీ వెరీ particular about this membership. You know, our party is not belongs to any family party. Atal Bihari Vajpayee, you know, Atal Bihari Vajpayee, L.R. Krishna Advani ji, Murali Manohar ji, now our honorable great leader Narendra Modi ji. So every time party worker will become prime minister or CM minister, everybody party workers. Party cadre party. Our party cadre base. Where is our strength? In Congress, you ask the Congress people, where is your strength? Where is your heart? They will tell, my heart is with Rahul Gandhi. Rahul Gandhi is in America now. So, BJP ka heart kidhar? In Karyakarta. That is the difference between Congress and BJP. That's why the membership campaign everywhere, all over the India, party president given target to all the state. So Andhra state also got the target 1 crore. 1 crore. For Karnataka they given 1.7 crores. So already we started the membership. This is not by a party, a district president, not a district. It's not job for a district president or the district general secretary, Mahila Morcha, SC Morcha, backward. That's not responsibility. Every Karyakarta must have to go to the village. అప్పుడు ఇది సక్సెస్ అవుతుంది. ఎల్ఐసిని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఇన్సూరెన్స్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. విశాఖ ఇన్సూరెన్స్ ఉద్యోగుల సంఘం ఏర్పడి అక్టోబర్ 18 నాటికి 50 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు కామేశ్వరి మీడియాతో మాట్లాడుతూ 1951లో ఏర్పడి ప్రజలకు ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్న ఎల్ఐసిని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలంటూ గత 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. ప్రజల సొమ్ముతో నడుస్తున్న ఎల్ఐసిని ప్రైవేటు పరం చేయడం సరికాదని పేర్కొన్నారు. అక్టోబర్ 18 నుండి విశాఖలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఆమె తెలియజేశారు. ఈ యూనియన్ ఇప్పుడు 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటోంది. 50 ఏళ్ళు పూర్తి చేసుకొని 74లో ప్రారంభమై ఈరోజు అక్టోబర్ 18కి 50 సంవత్సరాలు నిండుతాయి యూనియన్కి. మాది ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి అఫిలియేట్ అయిన యూనియన్. అందులో బేస్ యూనిట్ ఇది, డివిజనల్ యూనిట్ ఇది. సో దీంట్లో మళ్ళీ మా 20 బ్రాంచుల్లో బేస్ యూనిట్స్ ఉంటాయి యూనియన్కి. సో అలా పనిచేస్తుంది యూనియన్. ప్రథమ డిమాండ్ ఏంటంటే, మా యూనియన్ పెట్టినప్పుడు డిమాండ్ ఏంటంటే, 245 ప్రైవేట్ కంపెనీలు ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీలు 1951లో పెట్టిన ఏఐఏ ఇది. అలాగే ఐసీయూ విశాఖపట్నం 1974లో పెట్టారు విశాఖపట్నం డివిజన్గా. సో మా యూనియన్ పెట్టే ఫస్ట్ డిమాండ్ ఎల్ఐసిని నేషనలైజ్ చేయాలి, నేషనలైజ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలనేది ప్రథమ డిమాండ్ తోటి యూనియన్ పెట్టాం. అందులో భాగంగానే 74లో వైజాగ్ డివిజన్ ఫామ్ అయిన తర్వాత మేము అనేక పోరాటాలు చేస్తున్నాం. ఏంటంటే, నెంబర్ 1 ఎల్ఐసిని ప్రభుత్వ రంగంలో ఉంచాలి. ఎట్టి పరిస్థితిలో ఇది ప్రైవేటైజ్ కావడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రజల సొమ్ము ప్రజల కొరకే వాడాలనేది అనే నినాదంతో ఎల్ఐసిని పెట్టడం జరిగింది. సో ఆ నినాదం ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఇది ప్రభుత్వ రంగంలో ఉంటేనే ప్రజల సొమ్ము, ప్రజలు దాచుకున్న సొమ్ముని మళ్ళీ ప్రజల కోసం వాడడం అవుతుంది. కరెంట్లో కానీ, నీటిపారుదల కానీ, రోడ్ ట్రాన్స్పోర్ట్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఎల్ఐసి చేస్తుంది ఈరోజు. సో ఎల్ఐసి ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ప్రజల సంక్షేమం కోసం చేస్తుందో అది ఇది ప్రైవేటైజ్ అయిపోతే కనుక ఆ ప్రపోజల్స్ ఏవి ఉండవని మేము నమ్ముతున్నాం. అందుకనే దీన్ని పబ్లిక్ సెక్టర్లో కాపాడాలనే పోరాటం మేము చేస్తున్నాం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఠాపురంలో పర్యటించారు. ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాలైన నాగులాపల్లి, రమణక్కపేటలో ట్రాక్టర్పై ప్రయాణించి ముంపు ప్రాంతాల వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పోటెత్తిన ఏలేరు వరదలతో కాకినాడ జిల్లా అతలాకుతలమైందని, ప్రధానంగా 3 నియోజకవర్గాలపై ఏలేరు విరుచుకుపడి వివిధ వర్గాల ప్రజలు, రైతులను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసిందని ఆవేదన వెలిబుచ్చిన జగన్ ప్రభుత్వం ముందస్తు అంచనాకు రాలేకపోవడంతోనే ఇంతటి విపత్తు సంభవించిందని మండిపడ్డారు. ఏలేరు వరదతో ఒక సీజన్ మొత్తాన్ని కళ్ళెదుటే చేజేతులో వదిలేసుకున్నామని రైతులు గుండె బాదుకుంటున్నారని పేర్కొన్నారు. ఏలేరు వరద తీవ్రత గడిచిన 10 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధంగా వచ్చిందని, ఏకంగా 80,000 ఎకరాల పైచిలుకు వరితో పాటు ఇతర వాణిజ్య పంటలను నిండా ముంచేసి రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసిందన్నారు. ఆయన వెంట పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్, పిల్లి సుభాష్ చంద్రబోస్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు, జగ్గంపూడి రాజా తదితరులు ఉన్నారు. కష్టం ఇప్పుడు గంటలు అయ్యింది, నువ్వేం గంటలుగా ట్రై చేయకు. ఇన్ఫ్లో క్యాచ్మెంట్ ఏలేరు రిజర్వాయర్కు సంబంధించిన క్యాచ్మెంట్ చూస్తే సెప్టెంబర్ 1వ తారీఖున ఏలేరు రిజర్వాయర్కు 9,950 క్యూసెక్లు ఇన్ఫ్లో వచ్చింది. సొంతింటి కలని నిజం చేసుకోవాలని ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబానికి ఉంటుందని, వారి కలను నెరవేర్చడమే తమ లక్ష్యమని క్రెడాయి సంస్థ నిర్వాహకులు తెలిపారు. విశాఖలో నిర్వహించిన సదస్సులో ఆ సంస్థ చైర్మన్ కెఎస్ రాజు, కార్యదర్శి వి శ్రీను మాట్లాడుతూ గత 9 సంవత్సరాల నుంచి విశాఖలో క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా క్రెడాయి ఎక్స్పో నిర్వహించడానికి సిద్ధమయ్యామని, నవంబర్ 29, 30, డిసెంబర్ 1వ తేదీలలో 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పోని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పో నుంచి విజయవాడ వరద బాధితులకు 50 లక్షల విరాళాలను ప్రకటించామని తెలిపారు. ఈ సందర్భంగా క్రెడాయి ప్రాపర్టీ బ్రోచర్ను వారు లాంచ్ చేశారు. క్రెడాయి నంబర్ దగ్గర ఫ్లాగ్ ఉంటే ఎంతో కాన్ఫిడెంట్ గా ఉండొచ్చని ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. అలా అందుకని మేము ఈ యొక్క క్రెడాయి 10వ ప్రాపర్టీ ఎక్స్పోని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి వారందరూ ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోని విజిట్ చేసి వారికి నచ్చిన ఇంటిని కానీ స్థలాన్ని కానీ కొనుగోలు చేసే విధంగా మీ ద్వారా వారందరికీ తెలియాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోని పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా క్రెడాయి ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోను ఈ బిజినెస్ కాకుండా మాకు మీరు మన విజయవాడలో జరిగిన వరద ఎటువంటి వరదల్లో ఇబ్బందులు పడినా కూడా మా వంతు సహాయ సహకారాలు అందించే విధంగా మా క్రెడాయి విశాఖపట్నం నుంచి ఒక 10 లక్షల రూపాయలు, అలాగే స్టేట్ తరఫున ఒక 50 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి
ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని విషయాల్లో కూడా మీకు ముందుండి నడిపించడంలో మా క్రెడై ఎప్పుడు ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క క్రెడై ప్రాపర్టీ ఎక్స్పోని విజయవంతం చేసే విధంగా మా పాత్రికేయ మిత్రులందరూ సహాయ సహకారాలు అందించాలని మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన క్రెడై విశాఖపట్నం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశాఖలో బాలయ్య శాస్త్రి లేఅవుట్ లో భారీ అన్నదానం నిర్వహించారు. శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో దాదాపు 2000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. గడిచిన 14 ఏళ్లుగా స్థానిక యువత ఒక సంఘంగా ఏర్పడి ఉత్సవాలను నిర్వహిస్తున్నారని, దాతల అందరి సహకారంతో ప్రతి ఏటా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని కమిటీ ప్రతినిధి రాపేటి చంద్రశేఖర్ తెలిపారు. గణపతి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజల్లో భక్తిభావం మరింత పెంచేందుకు ఇలాంటి ఉత్సవాలు ఎంతో దోహదపడతాయి అన్నారు. దరిదాపు గత 14 సంవత్సరాల నుంచి మేము ఫస్ట్ ఒక చిన్న బొమ్మతో స్టార్ట్ చేసామండి ఈ ఏరియాలోని. ఇంతింతే వటింతే అన్నట్టుగా ఆ ఒక సంవత్సరం ఈ నేటికి 14 సంవత్సరాలు మేము కంప్లీట్ చేయగలిగామండి. ఈరోజు 14వ సంవత్సరం అంగరంగ వైభవంగా అన్న సమారాధన కూడా చాలా ఇదిగా మేము జరుపుతున్నామండి. అంటే మేము చేస్తున్నామని మేము చెప్పుకోవడం కాదండి, ఆ స్వామివారు మాతో సంకల్పించి చేయిస్తున్నారు. అది మేము చాలా ఇదిగా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. అలాగే ఈ జనాల్లో కూడా ప్రజల్లో భక్తిభావం బాగా పెరిగిందండి ఇంతకుముందు కన్నా. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భగవత్ కార్యక్రమం ఏదైనా పూజలన్నా పునస్కారాలన్నా ఏదైనా చేయాలంటే ఇంతకుముందు ఎవరు బయటకు వచ్చేవారు కాదు. ఇప్పుడు స్వచ్ఛందంగా వారికి వారే వచ్చి పూజల్లో పాల్గొని అన్నదానంలో పాల్గొని మా వంతు మేము ఇదండి, మేము సాయం చేస్తామండి, మేము వచ్చి వడ్డిస్తామండి, మాకు అవకాశం కల్పించండి స్వతహాగా వారికి వారే వచ్చి మమ్మల్ని అడగడం జరుగుతుందండి. అది మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. అలాగే మాకు ప్రతి సంవత్సరం కూడా అన్నదానానికి 14 సంవత్సరాల నుంచి కూడా నిర్మల్ జ్యోతి ఫౌండేషన్ చైర్మన్ గారు అన్నవరెడ్డి రమేష్ గారు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారండి. వారికి అలాగే బాలశాస్త్రి లేఅవుట్లో ప్రతి ఒక్కరు పేరు పేరున వాళ్ళు వీళ్ళని కాదండి, మాకు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇదిగా ముందుకొచ్చి సహకరిస్తున్నారండి. మేము ఈరోజు ఇంత గ్రాండ్గా సక్సెస్ఫుల్గా 14 సంవత్సరాలు కంప్లీట్ చేసి మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం అంటే అది బాలశాస్త్రి లేఅవుట్ యొక్క ప్రజల అండదండలు, మా కమిటీ తాలూకా కుర్రోల యొక్క సహాయ సహకారాలు, వాళ్ళ తాలూకా కృషి ఫలితం నేను చెప్పగలుగుతానండి. నెక్స్ట్ ఇయర్ కూడా భగవంతుడు సక్రమంగా చూసి చల్లగా కుర్రోళ్ళందరినీ ఇచ్చేయగలిగి అలాగే ముందుకు నడిపిస్తే 15వ సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా మేము చేయాలని మాకు సంకల్పం ఉందండి, దృఢ సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని ఆ వినాయక స్వామి వారు ఏ విధంగా మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తారనేది స్వామి మీద ఉంది సార్. సో మేము ఈ సంవత్సరం 14వ సంవత్సరం అన్నదానం ప్రతి సంవత్సరం కూడా ఇంచుమించు 2500 మంది అలా పెడతాం సార్. మా సాయత్ర వచ్చిన వాళ్ళకి లేదనకుండా అంటే అన్నదానంగా చేయాలనే భావంతో మేము చేస్తాం సార్. చాలా దిక్కుల 3 కూరలు పెట్టాం, 5 కూరలు పెట్టాం, లేకపోతే ఇన్ని రకాలు పెట్టాంటారండి. మాది ఫస్ట్ నుండి ఒకటే కాన్సెప్ట్ సార్, అన్నదానంగా చేయాలి. వచ్చిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ పర్సన్ నుంచి ఎండింగ్ 2500 పర్సన్ వరకు కూడా లేదనుకుంటే ప్రతి ఒక్కరికి పెట్టాలనే కాన్సెప్ట్ తోటే మేము చేసి ముందుకెళ్తున్నాం సార్. ఆ కార్యక్రమం మాకు అన్ని విధాలుగా దిగ్విజయంగా ముందుకు సాగుతుంది సార్. మరి ఒక్కసారి మా సాయి గణేష్ యూత్ అసోసియేషన్ తరఫున బాలశాస్త్రిలో ప్రజలందరికీ ఇక్కడ అన్నదానానికి విచ్చేసిన అన్న సమారాధనకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరియు మా కమిటీ కూరలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదవందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. గృహ నిర్మాణ రంగంలో నూతనంగా వస్తున్న ఆధునిక సాంకేతిక నిర్మాణ పద్ధతులను భవన నిర్మాణదారులు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడంలో క్రెడై చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రాజమండ్రిలోని చెరుకూరి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన క్రెడై ఎక్స్పో కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో వస్తున్న ఆధునిక శైలి, నిర్మాణ రంగానికి సులభతరంగా లభ్యమయ్యే బ్యాంకుల రుణాలు, గృహ నిర్మాణంలో వినియోగించే ఉపకరణాల తయారీ తదితర యూనిట్లను వినియోగదారులకు చేరువ చేయడంలో క్రెడై కృషి ప్రశంసనీయమన్నారు. దీన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పరంగా తాము అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. విశాఖ వంటి పెద్ద సంస్థలకు పోటీగా రాజమండ్రి సొసైటీ పనిచేస్తుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో క్రెడై రాజమండ్రి ఎగ్జిక్యూటివ్ కమిటీ గౌరవ అధ్యక్షుడు బుడిగ శ్రీనివాస్, చైర్మన్ నూరవరపు శ్రీనివాస్ కుమార్, అధ్యక్షులు మన్యం ఫణికుమార్, వైస్ ప్రెసిడెంట్ పూడి వెంకట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నాకు తెలిసి రాష్ట్రంలో
అత్యద్భుతంగా క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విభాగం రాజమండ్రి విభాగం అనేటువంటి మాట మనందరికీ ప్రత్యేకంగా తెలియజేయాలి. నేను విశాఖపట్నంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఈ క్రీడా సమావేశాల గురించి వెళ్ళాను. వాటికి ధీటుగా అంత అద్భుతంగా చేస్తున్నటువంటి సంస్థ మన రాజమండ్రిలోనే జరుగుతుందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ హోమ్ ఎక్స్పో అన్నందుకు దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం బిల్డర్స్ మాత్రమే కాకుండా ఇందులో భాగస్వాములైనటువంటి వారి యొక్క సతీమణులు కూడా వచ్చి హోమ్ మేకర్స్ కూడా వచ్చి నిజమైన హోమ్ ఎక్స్పోగా దీన్ని నిలబెట్టినందుకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న రాష్ట్ర కమిటీ వారి రెడ్డి గారు కానీ రమణారావు గారు కానీ అదేవిధంగా ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ శ్రీ చల్లా శంకర్రావు, కంటిపూడి సర్వరాయుడు గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసిన అందరికీ మార్గా నాగేశ్వరరావు గారు, వై శ్రీనివాస్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది సక్సెస్ఫుల్ గా ఈ 3 రోజులు జరగాలని ముఖ్యంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో రాజమండ్రిని సుందర వందనగా తయారు చేయడంలో అద్భుతమైనటువంటి నిర్మాణ కట్టడాలతోటి రాజమండ్రి నగరాన్ని మరింత శోభను చేకూర్చే విధంగా వీళ్ళందరూ కృషి చేయాలనేటువంటి మాట తెలియజేస్తూ దానికి అవసరమైనటువంటి ప్రభుత్వ సహకారం ఇవాళ మేమందరూ కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం పూర్తిగా ఏదైతే భవన నిర్మాణాలు ఉన్నాయో వాటి విషయంలో కానివ్వండి, సరికొత్త కట్టడాల విషయంలో కానివ్వండి, వారితో పాటు భవన నిర్మాణ కార్మికుల గురించి కానివ్వండి పూర్తిగా బాసటగా నిలిచేటువంటి ప్రభుత్వం. దాని ప్రకారం మేమందరూ కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీకు అందుబాటులో ఉండి అండదండలుగా ఉంటుందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ సంవత్సరానికి ఈ ఎక్స్పో అద్భుతంగా రూపొందిస్తున్నారు. నేను క్రితం సంవత్సరం కూడా వచ్చాను, అంతకుముందు సంవత్సరం వచ్చాను. వాటికంటే కూడా ఇవాళ స్టాల్స్ పెరిగినాయి. స్టాల్స్ పెరగడం మాత్రమే కాకుండా రాష్ట్రంలో మరే చోట లేనటువంటి రాజమండ్రి అన్నపూర్ణమ్మపేటలో గల సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్ సహకారంతో వరద బాధితుల సహాయార్థం ₹1,00,000 విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ జాన్సన్ చాలిస్సేరి, వైస్ ప్రిన్సిపాల్ సిజే జాన్సన్, స్కూల్ ఇన్ఛార్జి పల్లి సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ సామాజిక దృక్పథాన్ని పిల్లలకు అలవాటు చేయాలనే లక్ష్యంతో అనేక సందర్భాల్లో విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో హుద్హుద్ సైక్లోన్ కేరళలో వరదలు వచ్చినప్పుడు కూడా తాము విరాళాలు సేకరించి అందజేశామని పేర్కొన్నారు. వరద బాధితుల కోసం ఒక ₹1,00,000 మన మినిస్టర్గా విరాళంగా మన కందుల దుర్గేష్ గారికి మంత్రివర్యులకి అందజేయడం జరిగింది. మా విద్యార్థులు ఇప్పుడే కాదు, హుదూద్ సైక్లోన్ వచ్చేటప్పుడు కూడా ఒక ₹50,000 మేము విరాళంగా అందజేస్తాం. కేరళలో వరదలు వచ్చినప్పుడు కూడా ఒక ₹50,000 విరాళంగా అందజేయడం జరిగింది. ఈరోజు పెద్ద అమౌంట్ మేము కొడతా భక్తి సాయంగా ఈ యొక్క అమౌంట్ని సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేయడం జరిగింది. దీనిని ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఖర్చు పెట్టమని మా స్కూల్ తరపు నుంచి మా స్కూళ్ళు ఒక రోల్ మోడల్గా తయారు చేయడానికి, మా పిల్లల్ని మంచి లక్షణాలు అలవాటేట్టుగా సామాజిక కార్యక్రమాలు పాల్గొనేటట్లుగా చేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా మనం భావిస్తున్నాం. వరుసగా సెలవులు ఉండడంతో ఉదయం నుండి ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శనివారం ఉదయం నుంచి రద్దీ పెరుగుతోంది. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలలో భక్తులు జనసందోహంతో నిండిపోయింది. వచ్చిన భక్తులను పోలీసులు త్వరగా దర్శనం చేయించి ముందుకు కదిలిస్తున్నారు. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా సీసీ కెమెరా ద్వారా ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నారు. ఆకతాయిల నుండి మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ కు ఇబ్బందులు రాకుండా ప్రత్యేకమైన పార్కింగ్ ఏర్పాట్లు ట్రాఫిక్ పోలీసు అధికారులు చేశారు.